Good morning, girls. Hope all are safe. Unit 3 Cloud Computing. Topic SaaS Service Providers. Okay. So now in this video, I am going to discuss about the companies SaaS Software as a Service. ఓకే ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటి ఓకే సో ఆ కంపెనీస్ ఏంటి అంటే కనుక సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ దీస్ ఆర్ ద టూ క్లౌడ్ ప్రొవైడర్స్ దట్ ఆర్ ఆఫరింగ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ okay now look at the SaaS service providers. Okay, software as a service. Okay, SaaS is simply the cloud vendor providing the given piece of software you want to use. So already మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా ఆల్రెడీ ఉన్న సర్వీసెస్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ జీమెయిల్ కానీ గూగుల్ కానీ జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ ఎస్ క్లౌడ్లో ఉన్న ప్రీడిఫైన్డ్ అప్లికేషన్స్ అన్నిటినీ ప్రీడిఫైన్డ్ సాఫ్ట్వేర్స్ అన్నిటినీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఎస్ అర్ నో? కానీ చూడండి, దట్ ఈస్ అన్లైక్ పాస్ ఇన్ విచ్ యూ డెవలప్డ్ యువర్ ఓన్ అప్లికేషన్స్. ఓకే, SaaS ప్రొవైడ్స్ ద అప్లికేషన్స్ ఫర్ యూ. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ద్వారా మీరు అప్లికేషన్స్ని మీ ఓన్ అప్లికేషన్స్ని మీరు డెవలప్ చేయొచ్చు. కానీ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ద్వారా క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ని ప్రీడిఫైన్డ్ అప్లికేషన్స్ని మీరు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా అప్లికేషన్స్ని మీరు ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ SaaS అండ్ PaaS. బై యూజింగ్ SaaS you can use predefined applications within the cloud. By using PaaS you can develop your own application. Okay, that's the small line between the SaaS and the PaaS. Okay, so there is no clumsy, I think. Okay, and if you observe ఇక్కడ చూడండి, the line between SaaS and PaaS gets a little blurry, but the delineation is whether the provider supplies the application SaaS or simply provides a mechanism to develop your own application PaaS. సో ఇక్కడ ఏం చెప్పారు? SaaS అంటే ఉన్న అప్లికేషన్ని కస్టమర్ యూస్ చేసుకోవడం. PaaS అంటే డెవలపరు అప్లికేషన్ని క్రియేట్ చేయడం, అది PaaS. దట్ ఈస్ ద లైట్ డిఫరెన్స్ బిట్వీన్ SaaS అండ్ PaaS. PaaS అంటే డెవలపర్ కెన్ క్రియేట్ ద అప్లికేషన్స్. ఓకే, SaaS అంటే ఉన్న అప్లికేషన్స్ కస్టమర్స్ యూస్ చేసుకుంటారు, దట్ ఈస్ SaaS. ఓకే, అండ్ దీస్ SaaS కానీ SaaS సర్వీసెస్ కానీ PaaS సర్వీసెస్ కానీ ఆఫర్ చేసే కంపెనీస్ ఏంటి అంటే కనుక గూగుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సేల్స్ ఫోర్స్. దీస్ ఆర్ ద టూ కంపెనీస్ దట్ ఆర్ ఆఫరింగ్ బోత్ టైప్ ఆఫ్ సర్వీసెస్, దట్ ఈస్ SaaS అండ్ PaaS. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాట్ ఓన్లీ యూ కెన్ బిల్డ్ అన్ అప్లికేషన్ విత్ సేల్స్ ఫోర్స్, బట్ యూ కెన్ ఆల్సో అలో అదర్స్ టు యూజ్ ద అప్లికేషన్ యూ డెవలప్డ్. ఓకే, సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ ద్వారా నువ్వు ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడమే కాదు, నువ్వు డెవలప్ చేసిన అప్లికేషన్ని బయట వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటట్టు నువ్వు చేయొచ్చు. బికాస్ సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ ఆఫరింగ్ బోత్ టైప్ ఆఫ్ సర్వీసెస్, దట్ ఈస్ SaaS యాజ్ వెల్ యాజ్ PaaS. సో SaaS అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన ప్రీడిఫైన్డ్ అప్లికేషన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ జీమెయిల్, ఫేస్బుక్, సో ఆన్. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ అంటే క్లౌడ్ నుంచి ప్లాట్ఫామ్ని రెంట్కి తెచ్చుకొని ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఓన్గా అప్లికేషన్ డెవలప్ చేసిన అప్లికేషన్ని క్లౌడ్లో పెట్టడం ద్వారా బయట వాళ్ళందరూ కూడా ఆ అప్లికేషన్ని సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ కింద యాక్సెస్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద టూ కంపెనీస్. ఓకే, గూగుల్ అండ్ సేల్స్ ఫోర్స్ ఆర్ ద టూ కంపెనీస్ దట్ ఆర్ ఆఫరింగ్ బోత్ SaaS అండ్ PaaS. ఓకే, నెక్స్ట్ వన్. లెట్స్ delve more deeply into Salesforce and Google. ఇంకా బికాస్ SaaS సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరమ్మా? సేల్స్ ఫోర్స్, గూగుల్. అంటే ఈ కంపెనీస్ గురించి తెలుసుకోవడమే కదా. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం సేల్స్ ఫోర్స్ గురించి కానీ గూగుల్ గురించి కానీ. చూడండి, గూగుల్ యాప్ ఇంజిన్ అండ్ సేల్స్ ఫోర్స్. ఓకే, గూగుల్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ సేల్స్ ఫోర్స్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ కంపెనీస్ ఆఫ్ ఆల్ సైజెస్ టు రన్ దేర్ బిజినెస్ ఇన్ ద క్లౌడ్. ఓకే, సో మీరు గమనిస్తే కనుక SaaS సర్వీసెస్ని ఇచ్చే కంపెనీస్ ఏంటి అంటే కనుక సేల్స్ ఫోర్స్, గూగుల్. ఈ రెండు కూడా పార్ట్నర్ అయినాయి అంటమ్మా. బికాస్ సేల్స్ ఫోర్స్ అనేది ఒక పెద్ద కంపెనీ, గూగుల్ అనేది కూడా ఇంకొక కంపెనీ. ఈ రెండు ఏమైనాయి అంటే పార్ట్నర్ అయినాయి. సో ఈ రెండు పెద్ద కంపెనీలు
ఈ రెండు పెద్ద కంపెనీలు టై అవటం వల్ల ఎలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళైనా, చిన్న ఆర్గనైజేషన్ అయినా పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే, ఎలాంటి కంపెనీస్ అయినా సరే వాళ్ళ యొక్క క్లౌడ్కి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న అప్లికేషన్స్ని వీళ్ళు ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. బికాస్ సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్, దీస్ ఆర్ ద టూ బిగ్ లీడింగ్ క్లౌడ్ వెండర్స్. ఓకే, అండ్ దీస్ టూ టైడ్ టుగెదర్. ఓకే, ఈ రెండు కలిసి, ఓకే, ఈ టూ డిఫరెంట్ క్లౌడ్ వెండర్స్ రెండు కలవడం ద్వారా ఎలాంటి పెద్ద కంపెనీ నుంచి అయినా చిన్న కంపెనీ వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క బిజినెస్ని వీళ్ళ యొక్క వెండర్ ద్వారా వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ మీన్స్ సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ హ్యాస్ పార్ట్నర్డ్. ఓకే, ఇద్దరు కలిసిపోయినాయి. ఎప్పుడైతే రెండు పెద్ద కంపెనీలు కలిసిపోయినాయో ఆటోమేటిక్గా బిజినెస్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని కూడా ఎలాంటి కంపెనీ వాళ్ళైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ద కాంబినేషన్ ఆఫ్ గూగుల్ యాప్ సూట్ ఫర్ ప్రొడక్టివిటీ అప్లికేషన్స్. ఓకే, సో ప్రొడక్టివ్ అప్లికేషన్స్ అంటే జస్ట్ లైక్ జీమెయిల్, గూగుల్ యాప్స్ అమ్మా చూడండి. సో గూగుల్ యాప్స్, ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ గూగుల్ యాప్స్. ఓకే, గూగుల్ యాప్స్ అంటే ఏంటమ్మా, జీమెయిల్ కానీ, ఓకే, అలాగే గూగుల్ స్ప్రెడ్షీట్స్ కానీ, గూగుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ, గూగుల్ డాక్యుమెంట్స్ కానీ. ఎస్, ఓకే, అండ్ సేల్స్ ఫోర్స్ సూట్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, సేల్స్ ఫోర్స్. సో గూగుల్ యాప్స్, సో గూగుల్ యాప్స్ వాళ్ళు, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఈ రెండు కలవడం ద్వారా, ఓకే, సో ఎలాంటి బిజినెస్ పీపుల్ అయినా సరే ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకోవచ్చు, కొలాబరేట్ చేసుకోవచ్చు. ఎటువంటి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేయకుండా, మెయింటైన్ చేయకుండా, డౌన్లోడ్ చేయకుండా ఎలాంటి బిజినెస్ పీపుల్ అయినా సరే ఎఫెక్టివ్గా ఈ రెండింటి ద్వారా ఏం చేయొచ్చు అంటే కమ్యూనికేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మీనింగ్ ఇన్ దిస్ ప్యానల్. ఓకే, సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ గూగుల్ రెండు పార్ట్నర్స్ అయినాయి కాబట్టి గూగుల్ వాడిచ్చే అప్లికేషన్స్, జీమెయిల్ కానీ, ఓకే, ఫేస్బుక్ కానీ, లేకపోతే గూగుల్ డాక్యుమెంట్స్ కానీ, ఓకే, వాడిచ్చే అప్లికేషన్స్, అలాగే సేల్స్ ఫోర్స్ వాడిచ్చే సేల్స్ ఫోర్స్ సూట్ ఏంటి, సిఆర్ఎం అప్లికేషన్స్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఈ రెండు, ఓకే, ఈ రెండు కాంబినేషన్ వల్ల ఎలాంటి బిజినెస్ పీపుల్ అయినా సరే, ఓకే, వీటి ద్వారా, ఓకే, త్రూ ఆన్లైన్ ద్వారా, ఓకే, దే కెన్ ఈజీలీ కమ్యూనికేట్ అండ్ కొలాబరేట్ effectively without downloading or without installing or maintaining any hardware or software. Okay, that is the main importance of using cloud. Yes or no? ఓకే, అంటే గూగుల్ క్లౌడ్ వాళ్ళు కానీ లేకపోతే సేల్స్ ఫోర్స్ క్లౌడ్ వాళ్ళు కానీ ఈ రెండు కంబైన్ అవటం వల్ల, ఈ రెండు పార్ట్నర్స్ అవటం వల్ల, ఓకే, సో ఈ రెండింటి వల్ల ఎలాంటి బిజినెస్ పీపుల్ అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళ క్లౌడ్కి కనెక్ట్ అయ్యి ఎవరితో అయినా సరే కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ బిజినెస్ని బాగా పెంచుకోవచ్చు. ఓకే, ఇలా క్లౌడ్, ఓకే, ఈ గూగుల్ ఆర్ సేల్స్ ఫోర్స్, ఓకే, వీళ్ళిద్దరి వల్ల ఆ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం స్పెషల్గా హార్డ్వేర్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అలాగే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్, Google and Salesforce.com had similar models and philosophies about delivering innovations made possible by the internet, says Eric Schmidt, CEO of Google. Okay, so CEO of Google ఎరిక్ ఏమన్నారంటే, ఓకే, సో సేల్స్ ఫోర్స్ కంపెనీకి గూగుల్ కంపెనీకి ఒకే సిమిలర్ ఐడియాస్ ఉన్నాయి. ఓకే, సో మేమిద్దరం కలిసి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ అంటే కొత్త కొత్త ఐడియాస్తో, కొత్త కొత్త సర్వీసెస్తో మేము యూజర్స్కి ఇవ్వడానికి వస్తున్నాము. కాబట్టి మీరు ఇంటర్నెట్ సహాయంతో మేము ఇచ్చే సర్వీసెస్ని యూజ్ చేసుకోండి అని గూగుల్ CEO ఎరిక్ చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, ఓకే, సేల్స్ ఫోర్స్తో మేము పార్ట్నర్షిప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫిలాసఫీస్, మా యొక్క ఫిలాసఫీస్, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కామన్గా ఉన్నాయి. కాబట్టి మేము కలవడం వల్ల కొత్త కొత్త ఐడియాస్తో, కొత్త కొత్త సర్వీసెస్తో మీకు ముందుకు వస్తున్నాం. కాబట్టి మా దగ్గర ఉన్న సర్వీసెస్ని మీరు ఫుల్ ఫ్లెజ్గా యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నారు ఎవరు, గూగుల్ CEO. ఎస్, నెక్స్ట్ వన్, ఈ ప్యారాలో ఏం చెప్తున్నారంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఓకే, సాస్, ఓకే, సాస్ సర్వీస్ని ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ని మనకి ఇచ్చిన ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ అంటే Salesforce.com. గుర్తుపెట్టుకోండమ్మా, Salesforce.com is the first company who provides SaaS services to the customers over the internet.
ఓకే. సో సాస్ అంటే ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ని సాస్ salesforce.com వాళ్ళు డెవలప్ చేసి ఓకే కస్టమర్స్కి ఇంటర్నెట్ ద్వారా అవైలబిలిటీ ఇచ్చిన ఫస్ట్ కంపెనీ salesforce.com. ఓకే, 1 సంవత్సరం తర్వాత మేము అంటే గూగుల్ వాళ్ళం కూడా salesforce.comతో కలిసాము. ఓకే, సో త్రూ ఆన్లైన్ ద్వారా ఎంతమంది కస్టమర్స్ అయినా ఓకే క్లౌడ్లో ఉన్న అప్లికేషన్స్ని ఎటువంటి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ లేకుండా ఇంటర్నెట్ సహాయంతో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ పారాలో. ఓకే ఓకే, సో ఈ పారాలో ఏం చెప్తున్నారంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ని ఫస్ట్ ప్రొవైడ్ చేసిన కంపెనీ salesforce.com. ఓకే, సంవత్సరం తర్వాత అంటే గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా సేల్స్ఫోర్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ని ఒక సర్వీస్ కింద ఇస్తున్నారు. ఓకే, దట్స్ ద మీనింగ్ ఇన్ దిస్ పారా. ఓకే, సో కస్టమర్స్ మా ప్రీ డిఫైన్డ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోండి. ఇలా యూజ్ చేసుకోవడం ద్వారా ఓకే మీరు ఆ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఎటువంటి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ కొనాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు. మా సాస్ ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్ని ఓకే ఇంటర్నెట్ సహాయంతో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. బికాస్ ఇన్ దిస్ వీడియో దట్ ఈ వీడియో మొత్తం ఏంటి అంటే కనుక కంపెనీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకే, సాస్ సర్వీస్ని ప్రొవైడ్ చేసే కంపెనీస్ salesforce గురించి కానీ గూగుల్ గురించి కానీ ఆ కంపెనీస్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. ఓకే, జస్ట్ థియరీ. ఓకే, నెక్స్ట్ వన్. salesforce.com is thrilled to be offering Google apps integrated with our Salesforce application and force.com platform as a service to the millions of businesses looking to manage their entire office in the cloud, said మార్క్ బెనిఫ్, చైర్మన్ అండ్ CEO ఆఫ్ salesforce.com. ఓకే, ఇక్కడ సేల్స్ఫోర్స్ CEO పేరు మార్క్ బెనిఫ్ ఏం చెప్తున్నాడంటే మేము గూగుల్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అవడం చాలా థ్రిల్లింగ్గా ఉంది కాబట్టి సేల్స్ఫోర్స్ ఫర్ గూగుల్ యాప్స్ ఓకే మేము గూగుల్ వాళ్ళతో పార్ట్నర్షిప్ రావడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి సేల్స్ఫోర్స్ ఫర్ గూగుల్ యాప్స్ అనే ఈ రెండు కంపెనీస్ టై అవటం వల్ల ఎలాంటి ఆఫీస్ వాళ్ళైనా సరే క్లౌడ్కి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న సర్వీసెస్ని మీరు ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎస్, ఓకే, ఏం చెప్తున్నారు సేల్స్ఫోర్స్ CEO ఎవరు మార్క్ బెనిఫ్ ఏం చెప్తున్నారంటే గూగుల్ వాళ్ళతో మేము టైఅప్ అవ్వడం, ఇంటిగ్రేట్ అవ్వడం మాకు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే అది చాలా మంచి కంపెనీ, పెద్ద కంపెనీ. అలాంటి వాళ్ళతో మేము పార్ట్నర్షిప్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే కనుక మా పార్ట్నర్షిప్ ఓకే మా క్లౌడ్ వెండర్లో ఉన్న సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. salesforce.com CRM. ఓకే, ఇప్పుడు salesforce.com CRM గురించి చూద్దాం. ఓకే, అంతకుముందు స్లైడ్లో సేల్స్ఫోర్స్ గూగుల్ ఇద్దరు పార్ట్నర్షిప్ అయ్యి టై అయ్యారు కాబట్టి ఎవరైనా సరే ఈజీగా క్లౌడ్ సర్వీసెస్ని వాళ్ళ సర్వీసెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు దేని గురించి అంటే కనుక salesforce.com గురించి CRM. ఓకే, salesforce.com CRM గురించి చెప్తున్నారు. ఓకే, CRM స్టాండ్స్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. చూడండి, salesforce.com is the leader in cloud computing customer relationship management applications. ఓకే, సో CRM అప్లికేషన్స్కి ఓకే CRM యాప్స్ అంటారు. CRM యాప్స్కి #1 లీడర్ ఎవరు అంటే కనుక salesforce.com. ఓకే, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సేల్స్ క్లౌడ్ అండ్ సర్వీస్ క్లౌడ్. ఓకే, CRM అప్లికేషన్స్ ఓకే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సంబంధించిన అప్లికేషన్కి #1 లీడర్ ఎవరు అంటే కనుక salesforce.com. దీంట్లో 2 క్లౌడ్స్ ఉంటాయి, ఒకటి సేల్స్ క్లౌడ్ అయితే ఇంకోటి సర్వీస్ క్లౌడ్. అండ్ ఇట్ హ్యాస్ 5 అప్లికేషన్స్. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ అంటే సేల్స్ అప్లికేషన్. ఓకే, సో CRM అప్లికేషన్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అప్లికేషన్. అందులో ఫస్ట్ యాప్ ఏంటి అంటే సేల్స్ యాప్. ఓకే, చూడండి, ద మోస్ట్ పాపులర్ క్లౌడ్ కంప్యూటింగ్ సేల్స్ అప్లికేషన్. salesforce.com says that CRM sales is used by more than 1.1 million customers around the world. Okay, sales app because today ఎవ్రీథింగ్ ఈజ్ యాప్ అన్న ప్రతిదీ యాపే కదా. జీమెయిల్ యాప్ కానీ ఫేస్బుక్ యాప్ కానీ ప్రతిదీ యాప్సే కదా. అలాగే సేల్స్ యాప్ అది ఏ యాప్ అంటే CRM యాప్, CRM సేల్స్ యాప్. సో CRM సేల్స్ యాప్ ప్రజెంట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారంటే ప్రపంచం మొత్తం మీద 1.1 మిలియన్ కస్టమర్స్ అరౌండ్ ద వరల్డ్ CRM సేల్స్ యాప్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఈ సేల్స్ యాప్ని యూజ్ చేయడం ద్వారా ఓకే దే హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే, దే కెన్ స్పెండ్ మోర్ టైమ్ సెల్లింగ్
and less time on administrative tasks by using this CRM sales app. ఓకే, దట్స్ ద లాజిక్. ఓకే, అంటే ఈ సేల్స్ యాప్ని డెవలప్ చేసిన కంపెనీ ఏంటంటే సేల్స్ ఫోర్స్. ఓకే, సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేస్తారంటే బిజినెస్, ఓకే, బిజినెస్ పీపుల్కి హెల్ప్ అయ్యే బిజినెస్ పీపుల్ బిజినెస్ చేసుకునే అప్లికేషన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే డెవలప్ చేస్తారు. అలా సేల్స్ అప్లికేషన్ అనమాట, సేల్స్ యాప్ అనమాట. ఓకే, ఈ సిఆర్ఎం సేల్స్ యాప్ని ప్రపంచం మొత్తం మీద 1.1 మిలియన్ కస్టమర్స్ ప్రపంచం మొత్తం మీద యూస్ చేస్తున్నారంట. ఓకే, ఇప్పుడు ఇంకా చాలా మంది యూస్ చేస్తున్నారు కదా. ఓకే, ఇలా ఈ యాప్ని యూస్ చేయడం ద్వారా దే కెన్ ఫోకస్ ఆన్ దర్ బిజినెస్ గ్రోత్. ఓకే, అండ్ దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ అండ్ సెల్లింగ్ అండ్ లెస్ టైమ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. ఓకే, ప్రతిదీ యాప్ అంటే డైరెక్ట్గా ఎటువంటి హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, వాటి గురించి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, యాప్ని ఉంటే చాలు, యూ కెన్ డూ యువర్ బిజినెస్ ఇన్ ద సేల్స్ యాప్. ఓకే, ఎప్పుడైతే నువ్వు సేల్స్ గురించి యాప్ సేల్స్ యాప్ నీ దగ్గర ఉంటుందో దాంట్లో నువ్వు బిజినెస్ చేస్తే, ఓకే, ఎటువంటి హార్డ్వేర్స్ గురించి కానీ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, ఓకే, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ఎక్కువగా నువ్వు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్గా నీ సేల్స్ యొక్క గ్రోత్ని నువ్వేం చేయొచ్చు అంటే పెంచుకోవచ్చు. మ్యాక్సిమం మిలియన్స్ ఆఫ్ పీపుల్ టుడే యూజింగ్ సిఆర్ఎం సేల్స్ యాప్. Okay, that is because this is the app that was developed by salesforce.com. Okay, next one, because SaaS means software as a service. Okay, it is a set of applications. Okay, predefined applications ni cloud vendor మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. దట్స్ ద లాజిక్. ఓకే, నెక్స్ట్ వన్ మార్కెటింగ్. ఓకే, మార్కెటింగ్ సంబంధించిన యాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ సర్వీస్. సో సర్వీస్ చూడండి, the service cloud is the new platform for customer service. Okay, customer service అంటే చూడండి ఒకసారి, companies can tap into the power of customer conversations no matter where they take place. Okay, one customer can interact with another customers. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఫేస్బుక్ కానీ లింక్డ్ఇన్ కానీ ఎస్ఎనో అంటే అవన్నీ కూడా అప్లికేషన్సే కదమ్మా, అది కూడా ఒక టైప్ ఆఫ్ కస్టమర్ సర్వీసే కాదా? ఎస్ఎనో కస్టమర్ సర్వీస్. దట్ మీన్స్ వన్ కస్టమర్ can conversate with another customer by using these service apps. Example Facebook, example LinkedIn. Okay, example Gmail. By using all these, one can send messages, one can contact, one can share anything by using these customer services. Yes, because it's on the web, the service cloud allows companies to connect, to collaborate in real time. ఓకే, ప్రతిదీ కమ్యూనికేషన్ దేంట్లో జరుగుతుంది? ఇంటర్నెట్లోనే కదా. ఓకే, ప్రతిదీ ఇంటర్నెట్లోనే జరుగుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇంటర్నెట్ సహాయంతో డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న పీపుల్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే కొలాబరేట్ అయ్యి, కమ్యూనికేట్ అయ్యి మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఏంటి? ఫేస్బుక్. సో ఫేస్బుక్ ద్వారా కూడా నా బిజినెస్ని నేను ప్రమోట్ చేసుకోవచ్చు కదా. సో ఫేస్బుక్ ద్వారా నా బిజినెస్ని నేను ప్రమోట్ చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వచ్చు, సచ్ దట్ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే, ఓకే, ఎంత మూల నుంచి అయినా సరే నేను ఇచ్చిన ప్రమోషన్, నేను పెట్టిన ప్రమోషన్ ప్రపంచంలో ఎక్కడి వాళ్ళైనా చూడొచ్చు కదా. ఓకే, సింగిల్ లొకేషన్లో ఉండాల్సిన అవసరం లేదు, దే ఆర్ ఇన్ డిఫరెంట్ లొకేషన్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లౌడ్ అప్లికేషన్, ఓకే, పీపుల్ ఇన్ డిఫరెంట్ లొకేషన్, ఓకే, can communicate with each other by using these service apps. Okay, ఇక్కడ చూడండి ఒకసారి, cloud allows companies to connect, to collaborate in real time, share sales information and follow joint processes. అంతే కదా, they can share sales information. Okay, they can share messages, they can share businesses information and so on. Okay, connecting with partners is made be an easier connecting with people on LinkedIn. Okay, LinkedIn గుర్తుంది కదా. సో LinkedIn ద్వారా కంపెనీస్, LinkedIn is just like app. ఓకే, సో లింక్డ్ఇన్లో కూడా మనం సైన్ అప్ అవుతే అక్కడ మనం కాంటాక్ట్స్ని షేర్ చేసుకోవచ్చు. ఓకే, జాబ్ ఆపర్చునిటీస్ని పెంచుకోవచ్చు. ఓకే, అదర్ కస్టమర్స్తో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈజ్ లింక్డ్ఇన్ అండ్ జీమెయిల్ అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్ మీన్స్ కస్టమర్స్ కూడా వాళ్ళ యొక్క బిజినెస్ని ఇంట్లో కూర్చొని స్ప్రెడ్ చేయాలి అంటే కనుక
కస్టమర్ సంబంధించిన యాప్స్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ కానీ, లింక్డ్ఇన్ అంటే ఎస్పెషలీ ఎంప్లాయీస్ యూస్ చేస్తారు, ఎస్పెషలీ చదువుకున్న వాళ్ళు యూస్ చేస్తారు. ఓకే, దట్ మీన్స్ రెజ్యూమ్స్ పోస్ట్ లింక్డ్ఇన్ ద్వారా రెజ్యూమ్స్ని అప్లోడ్ చేయడం కానీ, ఓకే, వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ని షేర్ చేయడం కానీ, డౌట్స్ని రెక్టిఫై చేయడం కానీ, ఇలాంటివన్నీ లింక్డ్ఇన్లో యూస్ చేస్తారు కంపెనీస్. అలాగే జీమెయిల్ ద్వారా కూడా మెసేజ్ పంపించుకోవచ్చు. అలా కాకుండా ఫేస్బుక్ ద్వారా కూడా వాళ్ళ కంపెనీ యొక్క ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు. And all these are the different types of customer service apps. By using these apps, one customer can interact with other customer, and the companies can share their sales promotions. ఓకే, కంపెనీస్ కూడా వాళ్ళ యొక్క సేల్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు ఈ యాప్స్ ద్వారా. అండ్ ఆల్ ద కస్టమర్స్ కెన్ డూ బిజినెసెస్ బై యూజింగ్ ఆల్ దీస్ యాప్స్. Okay, and all these are the applications that are developed by salesforce.com, that is customer relationship management. Yes, next one, కొలాబరేషన్. సో కొలాబరేషన్ చెప్పాను, కస్టమర్స్ కానీ, పార్ట్నర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఎవరైనా సరే క్లౌడ్ ద్వారా, క్లౌడ్లో ఉన్న అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కమ్యూనికేట్ అవ్వచ్చు ఎఫెక్టివ్గా. ఓకే, ఇప్పుడు జీమెయిల్ ఉంది, జీమెయిల్లో ఎక్కడి నుంచైనా మనం మెసేజ్ పంపించుకోవచ్చు కదా. ఓకే, సింగిల్ ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ లొకేషన్స్లోనే డిఫరెంట్ పీపుల్ సింగిల్ ప్రాజెక్ట్ మీద వర్క్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ క్లౌడ్ అప్లికేషన్స్. ఎస్ అను. నెక్స్ట్ వన్, అనాలిటిక్స్. ఇట్ ఆఫర్స్ రియల్ టైమ్ రిపోర్టింగ్, calculations, dashboards. So a business is better able to optimize performance and decision making and resource allocation. Okay, so by using these so salesforce.com real time applications ద్వారా they can take decision makings. Okay, and they can allocate resources whenever necessary. So all these are the different types of applications under CRM, cloud relationship management. Okay, sales app కానీ, marketing app కానీ, ఓకేనా. కొలాబరేషన్ అంటే ఎక్కడి నుంచి అయినా సరే డిఫరెంట్ లొకేషన్స్లో ఉండైనా సరే సింగిల్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం. ఎస్, అండ్ దే కెన్ టేక్ దేర్ డెసిషన్స్ డిపెండింగ్ అపాన్ ద సేల్స్. ఓకే, దట్స్ ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్ రిలేషన్షిప్ అప్లికేషన్స్ దట్ వాజ్ డెవలప్డ్ బై salesforce.com. It is one of the top most company, especially for customer relationship management applications. Yes, next one, Salesforce for Google Apps. ఓకే, సో చెప్పాను కదా, Salesforce for Google Apps అంటే గూగుల్ కంపెనీ వాళ్ళు, Salesforce కంపెనీ వాళ్ళు రెండు పార్ట్నర్షిప్ అయినాయి కదా. ఓకే, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇట్ ఈస్ Salesforce for Google Apps is a combination of essential application for business productivity. ఓకే, గూగుల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి మా గూగుల్ యాప్స్? జీమెయిల్ కానీ, క్యాలెండర్ కానీ, గూగుల్ డాక్యుమెంట్స్ కానీ, గూగుల్ స్ప్రెడ్షీట్స్ కానీ, గూగుల్ ప్రెజెంటేషన్ కానీ, మెసేజింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రొడక్టివిటీ గూగుల్ యాప్స్. అండ్ సిఆర్ఎం అంటే సేల్స్ ఫోర్సే కదా, సేల్స్, మార్కెటింగ్, సర్వీసెస్. ఓకే, దట్ ఎనేబుల్స్ అన్ ఎంటైర్లీ న్యూ వే ఫర్ బిజినెస్ ప్రొఫెషనల్ టు కమ్యూనికేట్, కొలాబరేట్ అండ్ వర్క్ టుగెదర్ ఇన్ రియల్ టైమ్ ఓవర్ ద వెబ్. ఓకే, సేల్స్ ఫోర్స్ ఫర్ గూగుల్ యాప్స్. ఓకే, సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు గూగుల్తో టైఅప్ అవటం వల్ల, ఓకే, ఎంత పెద్ద కంపెనీ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఓకే, ఎవరైనా బిజినెస్ పీపుల్ చక్కగా మా సర్వీసెస్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, కొలాబరేట్ అవ్వచ్చు. ఓకే, కలిసిమెలిసి వర్క్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. మీ దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఎక్కడి నుంచి అయినా సరే మీ బిజినెసెస్ని మీరు పెంచుకోవచ్చు, ఇంకొక బిజినెస్ పీపుల్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, కొలాబరేట్ అవ్వచ్చు. బికాస్ ఆఫ్ అవర్ Salesforce for Google Apps, because Salesforce is a company and Google is the another company, those two are tied together. Yes or no? Next one, Salesforce for Google App. It offers a complete way for business to harness the power of cloud computing without cost and complexity of managing. Yes or no? మేనేజింగ్ హార్డ్వేర్. ఓకే, ఎటువంటి సాఫ్ట్వేర్ కానీ, ఎటువంటి హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇన్స్టాల్ చేసుకోకుండా, ఓకే, డైరెక్ట్గా ఇంటర్నెట్ సహాయంతో మా దగ్గర ఉన్న సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకొని మీ బిజినెస్ని బాగా పెంచుకోండి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ ఫ్యూచర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ Salesforce for Google Apps. ఓకే, Salesforce for Google Appsలో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి అనక, ఫస్ట్ వన్, Salesforce అండ్ జీమెయిల్. ఓకే, జీమెయిల్ అనేది గూగుల్ యాపే కదా. ఎస్ అన్నో, జీమెయిల్ ఇస్ గూగుల్ యాప్. సిఆర్ఎం ఎవరిది? Salesforce. ఈ రెండు టైప్ అయినాయి, అంతేనా కదా. సో Salesforce అండ్ గూగుల్ యాప్. ఓకే, బిజినెసెస్ కెన్ నౌ ఈజీలీ సెండ్, రిసీవ్ అండ్ స్టోర్ ఈమెయిల్ కమ్యూనికేషన్. అవునా కదా, అంటే బిజినెస్ పీపుల్ జీమెయిల్ యూజ్ చేసుకొని దే కెన్ సెండ్ మెసేజెస్, దే కెన్ రిసీవ్ మెసేజెస్. ఓకే, అండ్ దే కెన్ కాంటాక్ట్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, కస్టమర్స్తో కాంటాక్ట్ అవ్వచ్చు, కస్టమర్ కావాల్సింది ఇవ్వచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది.
Okay, Gmail. By using Gmail, you can send and receive and store messages. Yes or no? So Salesforce and Gmail ద్వారా ఓకే బిజినెస్ పీపుల్ మెసేజెస్ పంపించవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, వచ్చిన మెసేజెస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఆన్లైన్ ద్వారా కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. కస్టమర్స్ కూడా బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు. కాబట్టి కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వన్ ఆఫ్ ద ఫ్యూచర్ సేల్స్ ఫోర్స్ గూగుల్తో కలవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక వన్ ఫ్యూచర్ అంటే సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ యాప్స్. ఓకే, బిజినెస్ పీపుల్ కెన్ సెండ్ అండ్ మెసేజెస్ బై యూజింగ్ దిస్ జీమెయిల్. ఓకే, నెక్స్ట్ వన్ Salesforce and Google documents. Okay, they can create, manage and share online Google documents, spreadsheets, presentations with even sales organization, marketing group and supporting for instant collaboration. Okay, that means they can share anything. Okay, they can share documents, spreadsheets, presentations within your organization. Okay, మనకు కావాల్సి వస్తే కనుక ఎలాంటి డాక్యుమెంట్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే షేర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ Salesforce and Google Talk అంటే we can communicate with our colleagues, customers, yes or no, by using this Google Talk. ఓకే, అంటే కమ్యూనికేట్ అవ్వాలన్నా, కొలాబరేటివ్గా మాట్లాడాలన్నా, మీటింగ్ పెట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ టాక్. నెక్స్ట్ వన్ సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ అంటే టాస్క్స్ ఎక్స్పోజ్ సేల్స్ టాస్క్ అండ్ మార్కెటింగ్ కంపెయిన్స్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ క్యాలెండర్. ఓకే, సో గూగుల్ క్యాలెండర్ యూస్ చేసుకొని ఏ రోజు ఎంత సేల్స్ అయినాయి, అవునా, నెక్స్ట్ టార్గెట్ ఎప్పుడు. ఓకే, క్యాలెండర్ తెలుసు కదా. ఓకే, సో సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ క్యాలెండర్. ఓకే, దే కెన్ ఎక్స్పోజ్ సేల్స్ టాస్క్ అండ్ మార్కెటింగ్ బై యూజింగ్ దిస్ గూగుల్ క్యాలెండర్. ఓకే గస్, దీస్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ ఫర్ గూగుల్ యాప్స్. ఓకే, ఏంటది సేల్స్ ఫోర్స్ అండ్ జీమెయిల్, సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ డాక్యుమెంట్స్, సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ టాక్ అండ్ సేల్స్ ఫోర్స్ అండ్ గూగుల్ క్యాలెండర్. నెక్స్ట్ వన్ Force.com and Google platform. Okay, Salesforce.com or Force.com and Google platform చూడండి. Salesforce.com and Google Alliance has created the world's largest cloud computing platform for building and running applications. Okay, so Force.com చెప్పారు మీకు. Salesforce కానీ గూగుల్ కానీ it offers both services, SaaS, PaaS. So platform as a service ద్వారా they can create their own applications and they can run the applications within the cloud. Yes or no? Okay, the Force.com platform as a service encompasses a future set for the creation of business applications and Google Open API. API stands for Application Programming Interface. It is a collection of packages, it is a collection of classes, enables integration and extension of applications in Google Apps. Okay, so చెప్పాను మీకు గూగుల్ కానీ Force.com I mean Salesforce ద్వారా కానీ by using this it offers both services, SaaS కానీ PaaS సర్వీసెస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అప్లికేషన్స్ కానీ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కానీ ఈ రెండు సర్వీసెస్ని కూడా మనకి ఈ టూ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా కొత్తగా అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఎలాంటి అప్లికేషన్స్ అయినా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా క్రియేట్ చేసిన అప్లికేషన్స్ని క్లౌడ్లో పెట్టడం ద్వారా బయట వాళ్ళు ఎవరైనా సరే మనం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఎస్, okay, the integration of the two creates opportunities for developers and partners to build and run business applications that help customer run their entire business smarter in the cloud. Okay, ఈ రెండు కలవడం వల్ల డెవలపర్స్, ఓకే, బికాస్ ఈ రెండు కంపెనీస్ కూడా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ని ఇస్తుంది. సో పాస్ సర్వీస్ ద్వారా డెవలపర్స్ కొత్త వాళ్ళ బిజినెస్ సంబంధించిన డెవలపర్స్ వాళ్ళ బిజినెస్ సంబంధించిన అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, డెవలప్ చేసిన అప్లికేషన్స్ని రన్ చేసుకోవచ్చు. Okay, by using platform as a service they can create their own applications according to their business needs. ఓకే, వాళ్ళు క్రియేట్ చేసిన అప్లికేషన్స్ని క్లౌడ్లో పెట్టడం ద్వారా బయట వాళ్ళు కూడా ఎవరైనా సరే ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ గూగుల్. ఓకే, ఇందాక Salesforce.com CRM గురించి చూసాం కదా, ఇప్పుడు గూగుల్ చూడండి ఒకసారి. ఓకే, సో గూగుల్ కూడా వన్ ఆఫ్ ద కంపెనీ, వన్ ఆఫ్ ద క్లౌడ్ ప్రొవైడర్ that provides software as a service as well as platform as a service, especially software as a service. So చూడండి ఒకసారి. It offers a host of applications that businesses can use immediately as well as platform on which you can move your business specific apps. Okay, so Google applications, Google apps తెలుసు కదా, Gmail కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా యూస్ చేసుకోండి, ఉన్న వాటిని యూస్ చేసుకోండి. అలాగే గూగుల్ ప్లాట్ఫామ్
అంటే గూగుల్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా కూడా నీ బిజినెస్ సంబంధించిన ఓన్ అప్లికేషన్స్ కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మచ్ ఆఫ్ ద బిజినెస్ డేటా is stored on users desktop, laptops ఆర్ రిమూవబుల్ యూఎస్బి డ్రైవ్స్. జనరల్గా మన డేటా క్లౌడ్ రాకముందు మన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా? డెస్క్టాప్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, పెన్ డ్రైవ్స్లో. యూఎస్బి అంటే యూనివర్సల్ సీరియల్ బస్సెస్ కదా, అవునా? అంటే జస్ట్ లైక్ పెన్ డ్రైవ్స్ కదా, అందులో స్టోర్ చేసుకుంటాం. అందులో స్టోర్ చేసుకుంటే అవి పోయినా, ఓకే, అందులో సెక్యూరిటీ ఉండదు. ఓకే, అలా కాకుండా మీ బిజినెస్ డేటా అంతా కూడా దేంట్లో స్టోర్ చేసుకోవచ్చు అంటే కనుక, ఓకే, గూగుల్ క్లౌడ్లో, అవునా, గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు కదా. అలా సేవ్ చేయడం ద్వారా మీ కంపెనీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇంట్లో నుంచి కానీ, ఆఫీస్ నుంచి కానీ, రోడ్ మీద కానీ, ఎక్కడి నుంచి అయినా సరే మీకు మీ ఆఫీస్ సంబంధించిన డేటాని మీరు ఏం చేయొచ్చు అంటే యాక్సెస్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ గూగుల్ is the cloud provider, one of the cloud provider that provides SaaS as well as PaaS. Okay, by using this Google Cloud, you can save your personal or business data securely, and you can access this data not only at your homes, but also in your offices as well as on the road by using your thin clients or thick clients or mobile clients. Okay, that's all. That's the main advantage of using these clouds. Yes or no? And it operates on one of the largest networks of distributed data center, and they strive for data security. Google especially మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడానికి మ్యాక్సిమం కష్టపడుతుంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెంటర్. ఇట్ హ్యాస్ distributed data centers. Data centers means collection of servers, as I have already told you girls. ఓకే, మ్యాక్సిమం దేనికోసం కష్టపడుతుంది అంటే మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడానికి కష్టపడుతుంది. ఓకే, దే సే దే కంట్రోల్స్ ప్రాసెసెస్ అండ్ పాలసీస్ దట్ ప్రొటెక్ట్ యువర్ డేటా. ఓకే, మెయిన్ వాళ్ళు మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం ఎంత కష్టపడుతున్నారో, ఓకే, మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నారో ఈ 3, ఓకే, నెక్స్ట్ స్లైడ్లో ఉన్న 3 గురించి మీరు చూడండి. బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ విచ్ ఈస్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ. ఓకే, మీ డేటాకి సెక్యూరిటీ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లౌడ్ వెండర్ ఎవరంటే గూగుల్. ఎంత కష్టపడుతుందంటే ఒకసారి చూడండి, ఒకసారి ఎంత కష్టపడుతుందంటే వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్లో ఉంది చూడండి ఒకసారి. పీపుల్, ఓకే, గూగుల్లో పనిచేసే పీపుల్ చూడండి ఒకసారి. గూగుల్ ఎంప్లాయీస్ ఏ ఫుల్ టైమ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టీమ్. ఓకే, అక్కడ సెక్యూరిటీ టీము ఫుల్ టైం వర్క్ చేస్తారంట. ఓకే, వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్న, అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా ఎక్స్పర్ట్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఓకే, అక్కడ ఉండే గూగుల్లో వర్క్ చేసే పీపుల్ ఎంత కష్టపడతారంటే ఫుల్ టైం వర్క్ చేస్తారు. ఓకే, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ఫర్మేషన్లో కానీ, నెట్వర్కింగ్లో కానీ, అప్లికేషన్ కానీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఆ ఎక్స్పర్ట్స్ మీ డేటాని సెక్యూరిటీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, అలాంటి పీపుల్ ఉన్నారు అక్కడ. ఓకే, ప్రాసెసెస్. ఈచ్ గూగుల్ అప్లికేషన్ ఈస్ బిల్ట్ విత్ సెక్యూరిటీ ఇన్ మైండ్. ఓకే, ప్రతి అప్లికేషన్ కూడా ఇంక్లూడింగ్ జీమెయిల్, ఇంక్లూడింగ్ ఫేస్బుక్, ఇంక్లూడింగ్ యూట్యూబ్, ఓకే, ఆల్ దిస్ సో ఆన్. ఓకే, ప్రతి అప్లికేషన్ కూడా సెక్యూరిటీతో బిల్డ్ చేస్తారు. ఓకే, బికాస్ దే ఆర్ గివింగ్ మేజర్ రోల్ టు సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ లెవెల్స్ కూడా పెంచుతున్నారు అన్న, అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే, ఎప్పుడైనా ఒక అప్లికేషన్ వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ సింగిల్ సెక్యూరిటీ బట్ దే ఆర్ ఆల్సో యాడింగ్ అడిషనల్ సెక్యూరిటీ. ఓకే, అంత కంట్రోలింగ్గా సెక్యూరిటీని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 లెవెల్ సెక్యూరిటీ అంటాం కదా. ఓకే, ప్రతి అప్లికేషన్ని వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు బుర్రలో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి గూగుల్ అప్లికేషన్స్ని యాక్సెస్ చేసేటప్పుడు మీరు ఎటువంటి డౌట్ లేకుండా మా యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ ద యాప్స్ విత్ సెక్యూరిటీ, దే ఆర్ డెవలపింగ్ ద యాప్స్ విత్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ వన్, టెక్నాలజీ. Google Apps data is divided between multiple servers and disks, which makes it impossible to read. అనా చెప్పాను మీకు, బికాస్ గూగుల్ యాప్స్ అనా, గూగుల్ అప్లికేషన్ అంటే జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ అప్లికేషన్లో వచ్చిన డేటా అంతా కూడా డిఫరెంట్ సర్వర్లో సేవ్ అవుతుంది. కాబట్టి బయట అన్నదర్ పర్సన్స్ కానీ, హ్యాకర్స్ కానీ డిఫరెంట్ సర్వర్స్లో, డిస్ట్రిబ్యూటర్ సర్వర్స్లో డేటాని రీడ్ చేయడం ఇంపాసిబుల్. అంటే హ్యాకర్స్ ఎవరు కూడా హ్యాక్ చేయలేరు. ఓకే, హ్యాక్ చేయలేరు. ఎప్పటికప్పుడు కొత్త కాన్ఫిగరేషన్స్లో చేంజెస్ చేస్తున్నారు. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ఓకే, ర్యాపిడ్గా ఫాస్ట్గా అప్డేట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటెడ్ డేటా అంతా కూడా డిస్ట్రిబ్యూటెడ్ డిఫరెంట్ సర్వర్స్లో ఉంటుంది, డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది. ఓకే, మల్టిపుల్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళు ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి ఇష్టపడరు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ గూగుల్.
Okay, so Google is one of the leading company. Applies, sorry, it provides both SaaS and PaaS. ఎందుకు గూగుల్ క్లౌడ్లో యూస్ చేసుకోవాలంటే బికాస్ పీపుల్ ఎలాంటి పీపుల్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్, ఇన్ఫర్మేషన్లో కానీ అప్లికేషన్ కానీ నెట్వర్క్ సెక్యూరిటీ కానీ ఎక్స్పర్ట్ టీమ్ ఉన్నారు. వాళ్ళు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు డెవలప్ చేసే ప్రతి అప్లికేషన్కి సెక్యూరిటీ ఉంది. అలాగే టెక్నాలజీ, అక్కడ ఉండే టెక్నాలజీ అంటే ఎలా ఉంది అంటే కనుక డిఫరెంట్ లొకేషన్స్, ప్రపంచమంతా డిఫరెంట్ లొకేషన్స్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్లో వాళ్ళ డేటా అంతా, అప్లికేషన్ యొక్క డేటా అంతా డిస్పర్స్ అయింది. సో బయట వాళ్ళు ఎవరు కూడా డేటాని రీడ్ చేయడానికి ఇంపాసిబుల్. ఓకే, దట్స్ వై గూగుల్, ఓకే, దట్స్ వై యూ కెన్ యూస్ గూగుల్, ఓకే, గూగుల్ క్లౌడ్. Okay, so that's all girls. Okay, that's all about the software as a service providers, that is Google and Salesforce. So these are the two topmost companies, okay, that are offering SaaS and PaaS services, especially software as a service. Okay, predefined applications ni మనం ఈ రోజున అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎస్పెషలీ జీమెయిల్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ డిఫరెంట్ అప్లికేషన్స్ మనం యూస్ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ దీస్ cloud providers, that is Google and Salesforce. Okay guys, thank you.